నీ పరిస్థితులు ఇదిగో ఇక్కడ మనం చదువుతున్నాం 2వ వచనంలో చాలా దుఃఖకరంగా ఉన్నాడు ఈ వ్యక్తి, కానీ 8వ వచనంకి వచ్చేసరికి సంతోషకరంగా మారాడు. కారణం ఏంటంటే దేవుని సన్నిధిలో, దేవుని వాకిటి ఎదుట ఉన్నాడు. సోదరుడా, సహోదరి, ఈ రోజున దేవుని వాకిట్లో ఉండబట్టే నువ్వు క్షేమంగా ఉన్నావు. తెలుసా నీకు? దేవుని సన్నిధిలో ఉండబట్టే క్షేమంగా ఉన్నావు. ఈ సంగతి నువ్వు మర్చిపోయి ప్రవర్తించబాకు. నాకు బలం ఉంది, నాకు టాలెంట్స్ ఉన్నాయి, నేను మాట్లాడగలను, నా పని నేను చేసుకోగలను అని ఊరక ఎగిరెగిరి పడబాకు. అది ఎప్పటికైనా నీకు నాశనమే, ఎప్పటికైనా నీకు శోధనగా మారుతుంది. అది కొంతమంది దేవుని మాటల్ని విలువగా తీసుకోరు. దేవుని సేవకుడు చెబితే ఈ చులకనగా తీసుకుంటా ఉంటారు. ఎవరికి నష్టం? సేవకుడికి ఏమన్నా నష్టమా? వాళ్ళు నష్టపోయిన తర్వాత మరలా పశ్చాత్తాపడటానికి, తగ్గించుకోవటానికి కూడా సాతానుడు వాళ్ళకి అవకాశం ఇవ్వట్లేదు. పోయిన నష్టం ఏదో అయిపోయింది, ఇప్పుడన్నా తగ్గించుకుందామనే మనసు కూడా సాతానుడు రానివ్వదు వాళ్ళకి. అందుకనే నిన్ను నీవు బహు జాగ్రత్తగా ఒక సరైన మార్గంలో నడిపించుకుంటా ఉండాలి. కన్నీటితో ప్రయాసపడాలి. ప్రభువునికి ఇచ్చిన ప్రార్థనా సమయాల్ని గమనించుకోవాలి. ఒక పై భక్తి నేర్చుకోబాకండి. ఏదో మనుషులు కనబడే భక్తి, బడాయి భక్తి నేర్చుకోబాకండి. యథార్థమైన భక్తి, తగ్గించుకునే భక్తి, ప్రభు సన్నిధిలో కన్నీళ్లు గార్చే భక్తిని నేర్చుకుంటే ఆ భక్తి నిన్ను సంతోషముగా, సమాధానముగా, నిన్ను ఉన్నత స్థాయిలోకి తీసుకొని వెళుతుంది. ఆ భక్తి నేర్చుకోవాలి. ఆ భక్తి మనుషుల్ని గంతులు వేసేటట్లుగా, సంతోషపడేటట్లుగా చేస్తుంది. సంతోషం పొంగేను, సంతోషం పొంగేను, సంతోషం పొంగి పొర్లేను. హల్లెలూయా, యేసునాథు రక్షము, నా పాపం కడిగెన్, సంతోషం పొంగి పొర్లేను. ఏం పొరలాలండి? మళ్ళీ సంతోషము పొంగి పొర్లుతుంది. ప్రభువు నీకు ఇచ్చే సంతోషం అది. ఆ సంతోషం నీకు ఎలా వస్తుందంటే కన్నీళ్లతో నువ్వు విత్తటం నేర్చుకోవాలి. ఈ రోజున నువ్వు కన్నీటి ప్రార్థన చేస్తే ఈ కన్నీళ్లు నిన్ను సంతోషగానములతో పంటలు కోసుకునేటట్లుగా చేస్తాయి. ఆమేన్. అది అందుకు నువ్వు కన్నీటి ప్రార్థన చేయాలి. నీ కుటుంబం కోసం, నీ పిల్లల కోసం, సంఘము కొరకు కన్నీటితో కనిపెట్టి నువ్వు ప్రార్థన చేయాలి. మరి అలాగూ నిన్ను నువ్వు పరీక్షించుకుంటున్నావా? నిన్ను నువ్వు తగ్గించుకుంటున్నావా? చూడండి, ఇంకొక సంతోషకరమైన విషయం ఏం జరుగుతుందంటే అపోస్తుల కార్యంలోనే 8వ అధ్యాయము 4వ వచనం నుండి చూడండి. కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణం వరకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక క్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనసుతో లక్ష్యముంచగా. చూసారా? అతడు చెప్పిన మాటల యందు ఏక మనసుతో లక్ష్యముంచగా. సోదరుడా, సహోదరి, నీ జీవితము సంతోషంగా మారాలి అనంటే
దేవుని మాటల మీద నువ్వు ఏక మనస్సు, ఏక దృష్టి నువ్వు పెట్టాలి. ఊరక నీ మైండ్ని మార్చుకుంటా ఉండకూడదు, అటు ఇటు నీ మైండ్ డైవర్ట్ అవ్వకూడదు. సాతానుడు నీ మనస్సును డైవర్ట్ చేయడానికి చాలా చాలా పనులు పెడతా ఉంటాడు. ఏదో ఒక రకంగా దేవుళ్ళ నుండి ప్రక్కకు పోయే పనులు చాలా పెడతా ఉంటాడు. రకరకాల వ్యామోహాలు, రకరకాల పనులు, పని ఒత్తిడి. కొన్ని సమయాల్లో బ్యాలెన్స్ చేసి చూసుకుంటే మన పని ముఖ్యమా, దేవుని సన్నిధి ముఖ్యమా అని ఆలోచన చేసుకునేటప్పుడు నీకు పనే ముఖ్యమనే అంత గుడ్డితనం తెస్తుంది సైతాన్ నీకు. దేవుని పని కంటే నీ పనే ముఖ్యమైంది. ఇంత అవసరంలో నువ్వు ఈ పనిని వదిలిపెట్టి ఎట్లాగెళ్తావు? దేవుని సన్నిధి ఏముందలే, అవసరమైతే ఇంకోసారి వెళ్ళొచ్చు అనే నిర్లక్ష్య భావం తెస్తూ ఉంటుంది. అంతగా మోసం చేస్తుంది సాతానుడు. ఆ బ్యాలెన్స్ మనం కోల్పోకూడదు. దేవుని సన్నిధిలో ఆ బ్యాలెన్స్ కోల్పోకూడదు. మన దృష్టి అంతా ఇక్కడ ఏమని చదువుతా ఉన్నావు? క్రీస్తు వారికి ప్రకటించుచుండెను, జనసమూహములు విని జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనసుతో లక్ష్యముంచగా, అంటే వారి మనసంతా దేవుని వాక్యం మీదకు తీసుకొచ్చారు. వారి దృష్టి అంతా దేవుని వాక్యం మీద ఉన్నది. మనం పడతాం కదా, నా గురి నీవేన ప్రభువా, నా గురి నీవేన ప్రభువా, నీ దారినే చేరెదను నేను, నీ దారినే చేరెదను. ఒక్క గురి నీలో ఉండాలి. ఒక గురి కలిగి నువ్వు భక్తి చేసుకోవాలండి. ఉదయం లేచావు, నేను మోకాళ్ళ మీద దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఆ గురి నీలో ఉండాలి. ఎప్పుడైతే నేను ఉదయం లేవగానే నా ప్రభువుతో ఒక గంట అయినా ప్రభువుతో నేను ఉంటాను, మోకాళ్ళ మీద బైబిల్ చదువుతాను, మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తాను, మోకాళ్ళ మీద స్తుతులు చెల్లిస్తాను, స్తుతి అర్పణలు నా ప్రభువుకు చెల్లిస్తానని ఆ గురి నువ్వు కలిగి ఉంటే, ప్రతిరోజు నువ్వు కంటిన్యూగా చేస్తూ ఉంటే, కొంతకాలానికి ఆ కన్నీళ్లతో నువ్వు విత్తుతున్నావు చూడు, అవి నీకు సంతోషగానములుగా, సంతోషముతో పంటనిచ్చేవిగా మారిపోతాయి. అవి ఆ గురి నీకు ఉండాలి. ఏదో బాధ వచ్చినప్పుడు కాస్త ప్రార్థన చేయటం, బాధ తగ్గగానే ఇక పర్వాలేదులేని అనుకోవటం, మరలా కొంతకాలానికి ఇంకొక బాధ వస్తుంది చూడు, రెండో బాధ, అప్పుడు మరలా ప్రార్థన చేయటం, అది తగ్గగానే మరలా మర్చిపోవటం, దానివలన ఉపయోగం లేదు. దానివలన ఉపయోగం లేదు. నీకోసం సంఘంలో ప్రార్థన చేయాలంటారు, సంఘంలో ప్రార్థన చేస్తాం. దేవుని సేవకుడు ప్రార్థన చేయాలంటారు, ప్రార్థన చేస్తాం. దేవుడు కాపాడుతాడు. కానీ నీ గురి ఏమై ఉండాలి? మరలా వెనక్కి పోకూడదు. మరలా నువ్వు వెనక్కి పోకూడదు. కొంతమందికి ఆ గ్రహింపు పోతా ఉంది. దేవుని పనిలో ఉండే వారికి కూడా ఆ గ్రహింపు ఉండాలి. గ్రహింపు లేని వారిగా ఉండకూడదు. ఇక్కడ చూడండి, ఆ పట్టణస్థులు ఏక మనస్సుతో లక్ష్యం ఉంచారు. తర్వాత ఏమైంది? 7వ వచనం చూడండి. అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాను. ప్రియులారా చూడండి, ఎప్పుడైతే నువ్వు దేవుని మీద దృష్టి పెడతావో దేవుని సన్నిధి నీలోనికి వస్తుంది. దేవుని మీద మనసు పెట్టి పాటలు పాడుతూ ఉంటే, దేవుని మీద మనసు పెట్టి ప్రార్థన చేస్తూ ఉంటే, దేవుని మీద మనసు పెట్టి కన్నీళ్లతో నువ్వు దేవుని వేడుకుంటా ఉంటే,
దేవుని ఆత్మ నీలోనికి వస్తాడు, నీ ఎముకల్లోనికి దేవుని ఆత్మ వెళ్తాడు, నీ రక్తంలోనికి దేవుని ఆత్మ వెళ్తా ఉంటాడు. అప్పుడు నీలో ఏమవుతుందంటే దేవుని అగ్ని రగిలి నీలో ఉన్న అపవిత్ర ఆత్మలు, చీకటి శక్తులు, ఇంటిలో ఉన్నవన్నీ పోతాయి. దేవుని సన్నిధిని మనం అనుభవిస్తాము. అలాంటి ఆత్మ కలిగి నువ్వు ఏ ఇంటికి వెళ్ళినా సరే ఆ ఇంటిలో ఉన్న చీకటి శక్తులు కూడా పారిపోతాయి. ఆమేన్. ఈరోజు సాయంకాలం నుండి కేరల్స్ తిరుగుతానని మొన్న ఆదివారం మీకు చెప్పాను. అంటే మన సండే స్కూల్ పిల్లలు, స్త్రీలు, యవనస్తులు మరి క్రిస్మస్ టైంలో ఇంటింటికి ఒక శుభవర్తమానము, సమాధానకరమైన వాక్యాలు చదువుతూ, పాటలు పాడుతూ వారు ఒక బృందముగా మీ ఇంటికి వస్తారు. ఎందుకు వస్తారు? అలాగ వారు మీ ఇంటికి రావటానికి ఎంతో ప్రార్థన ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది. ఒకవేళ ఆ పిల్లలతో దేవుని సేవకుడు మీ ఇంటికి రాకపోయినా వాళ్ళు చేసిన ప్రార్థన ఫలితముగా వారందరూ మీ ఇంటికి వచ్చి దేవుని వాక్యం చదువుతూ, వారందరూ మీ ఇంట్లో పాటలు పాడుతూ, వారందరూ మీ ఇంటికి శుభాకాంక్షలు చెప్పినప్పుడు మీ ఇళ్లలో ఉన్న చీకటి శక్తులు కూడా పారిపోతాయి. మీ ఇళ్లలో ఉన్నటువంటి శోధనలు పారిపోతాయి. కారణం ఏంటంటే వీరికి ప్రార్థన చేసి పంపుచూ ఉన్నప్పుడు వారు తగినంత ప్రార్థన చేసుకోపోయినా దేవుని సేవకుని ప్రార్థన ఉంటుంది కాబట్టి వారందరితో దేవుని సన్నిధి ఉంటుంది. అలాగూ నీ ఇంటిని దర్శించినప్పుడు నీ యొక్క శోధనలు అవి ఉండలేవు. అక్కడ ఏమవుతుందో చూడండి, 7వ వచనంలో, అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాను. హల్లెలూయా! అందరూ దేవానికి స్తోత్రం అని చెప్పండి. కావున ప్రభువుని పిల్లరా, దేవుని సన్నిధి ఈరోజు సాయంకాలం నుండి మన సహోదరులు మీ ఇళ్ళకు వస్తా ఉన్నప్పుడు ఏదో ఒకటి ఆశించండి. మీరు ఇంట్లో, ప్రభువా మా ఇంటిలో ఉన్న చీకటి శక్తులు పోవాలి, మా ఇంటిలో ఉన్నటువంటి దురాత్మ చర్యలు పోవాలి, దేవుని కృప, దేవుని ఆశీర్వాదం మా ఇంటికి రావాలి, ఈ శుభాకాంక్షలు మాకు ఆశీర్వాదాలుగా మారాలి అనే ఆ ఆసక్తితో మనం పాల్గొనాలి. ప్రార్థనాపూర్వకంగా చేసే పనులండివి. ఊరిక ఏదో టైం పాస్ చేసే పనులు కాదు. సోదరుడా, ఈ ర్యాలీలో పాల్గొనే నీలో ఒక డెడికేషన్ స్పిరిట్ ఉండాలి. నేను పూర్ణ హృదయంతో ఈ పని చేస్తాను, నిండు మనసుతో యెహోషువ కాలేబులాగా నేను చేస్తాను, ఇది నా ప్రభువుని ఊరూరు వీధి వీధి నా ప్రభువును చాటిస్తాను అనే ఒక తీర్మానం మనలో ఉండాలి. ఎప్పుడైతే ఇలాగ కన్నీటితో నువ్వు చేస్తావో, కన్నీటితో నువ్వు ప్రయాసపడతావో, సంతోషగానములతో పంటలు కోస్తావు. ఆమేన్. పిల్లరా, నా జీవితంలో నేను ఎన్నో అనుభవాలు చూశాను. దుఃఖముగా ఉన్న ఇళ్లలోనికి నన్ను పిలుస్తారు, బాధగా ఉన్న ఇళ్లలోనికి, ఎన్నో స్థలాలు. ఇటీవల సెమీ క్రిస్మస్ చేస్తూ ఉన్నాను. ఒక స్థలంలో కూడా వాళ్ళు చెప్పిందంటే, వాళ్ళు మనకు ఆ సెమీ క్రిస్మస్ టైంలోనే పరిచయం అయ్యారు. అయ్యా, పోయినసారి సెమీ క్రిస్మస్కి చాలా బాధలో ఉన్నామయ్యా, మేము శారీరకంగా చాలా బలహీనరాలుగా ఉన్నాను నేను. కానీ ఎందుకో ఆ సెమీ క్రిస్మస్లో మీరు వాక్యం చేయటం విన్న తర్వాత మిమ్మల్ని పిలిపించి ఇంట్లో ప్రార్థన చేయించుకోవాలని అనిపించింది అయ్యా నాకు. మిమ్మల్ని పిలిచి ప్రార్థన చేయించుకున్నాం. కొన్ని నెలల నుండి ఉన్న సమస్య
మేము చాలా బాధపడుతున్నాం, కానీ మీరు వచ్చి ప్రార్థన చేసి వెళ్ళారు, వెంటనే ఒక్క రోజులోనే మాకు ఆ సమస్య పోయింది, అప్పటి నుంచి మీ మీద మాకు విశ్వాసం వచ్చిందయా అని చెబుతున్నారు. ప్రియరా, దేవుని సేవకుడు వచ్చినా, దేవుని సేవకుడు ప్రార్థన చేసి ఎవరన్నా పంపినా, దేవుని సేవకుడు పిల్లల కోసం ప్రార్థన చేసి వారిని పంపినా కూడా దేవుని ఆత్మ వారితో ఉంటాడు. నీవు దాని మీద దృష్టి పెట్టాలి, ఏక మనస్సు పెట్టాలి, ఏక దృష్టి పెట్టాలి. ఆ తర్వాత ఏమైందో చూడండి, 7వ వచనంలో, అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాను. పక్షవాయువు గలవారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. చూడండి, 7వ వచనంలో వచ్చేసరికి, అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయిన. ఆ వాతావరణం ఏమిటంటే బాధాకరమైన వాతావరణం, దుఃఖములో ఉన్న వాతావరణం, కృంగిపోయిన పరిస్థితుల్లో మనుషులు, ఇంట్లో ఉన్న మనుషుల్ని దయ్యాలు బట్టి విలవిలలాడేస్తున్నాయి. అంటే ఆ ఇల్లు ఏమైనా సంతోషంగా ఉంటాయండి? ఆ ఇల్లు ఏమన్నా సమాధానంగా ఉంటారా అసలు? కానీ దేవుని వాక్యం చెప్పినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, కన్నీటితో వారి కోసం ప్రార్థన చేసినప్పుడు, ఆ దయ్యాలు పారిపోయినప్పుడు ఆ వాతావరణం ఎలా అయిందంటే, 8వ వచనం చదవండి. అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగను. చప్పట్లు కొట్టండి ఒకసారి అందరూ. ఏమైంది? ఆ పట్టణంలో అందరికీ సంతోషం వచ్చేసింది, అందరూ ఆనందపడుతున్నారు, అందరూ సంతోషపడతా ఉన్నారు. కావున ప్రభునంతులారా, కన్నీళ్లతో విత్తువాడు సంతోషగానముతో పంటలు కోయను. ఇక్కడ ఈ వచనాల్లో చూస్తే 7వ వచనంలో చాలా బాధ, కన్నీళ్లు ఉన్నాయి మనుషుల్లో. కానీ 8వ వచనానికి వచ్చేసరికి, ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగెను, మిగుల సంతోషము కలిగెను. కావున ప్రభునంతులారా, మనము చేసే కన్నీటి ప్రార్థన, నీవు దేవుని సన్నిధికి వచ్చి మోకాళ్ళు వంచి కన్నీటి ప్రార్థన చేసుకుంటావే, ఆ ప్రార్థన నిన్ను, నీ కుటుంబాన్ని సంతోషంగా మారుస్తుంది. ఆ కన్నీటి ప్రార్థన మన సంఘాన్ని సంతోషంగా మారుస్తుంది. ఆ పట్టణంలో, ఆ సమరయ పట్టణంలో ఆ దయ్యాలన్నీ, అపవిత్రాత్మ కార్యాలన్నీ పోయినాయి, కేకలు వేసి వదిలిపోయినాయి. పక్షవాయువు గలవారు, కుంటివారు స్వస్థత పడ్డారు, వారందరూ స్వస్థత పడ్డారు. కాబట్టి ఆ పట్టణంలో మిగుల సంతోషము కలిగింది. మిగుల సంతోషం అంటే ఆ పట్టణస్థులందరూ సంతోషపడ్డారు. మరి అలాగూ మన జీవితాల్ని మార్చుకుంటున్నామా? అలాగూ ప్రభువా మా జీవితాల్ని సిద్ధపరచండి అని నువ్వు దేవుణ్ణి అడుగుతావా? పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అలాగూ దర్శించాలి అని ప్రతిదీ కూడా, నీ కుటుంబ పరిస్థితులు సంతోషంగా మార్చబడాలి, మన సంఘం యొక్క పరిస్థితులు సంతోషంగా మార్చబడాలి. మరి అలాగూ నిన్ను నువ్వు సరి చేసుకుంటావా, సరిదిద్దుకుంటావా? ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం అందరము ప్రభు సన్నిధిలో మన హృదయాలను మనం పరీక్షించుకుంటూ, ప్రభువా మీ సన్నిధిని మాతో ఉంచండి, మా పరిస్థితులను సంతోషకరముగా చేయండి ప్రభువా అని నువ్వు దేవుణ్ణి అడుగుతావా? పరిశుద్ధాత్మ దేవుడా, మీ కృపను మాకు దయచేయండి, మీ సన్నిధిని మాతో ఉంచండి నాయనా. మీ ఆత్మశక్తిని, మీ ఆత్మ సహాయము, మీ కాపుదల మాకు ఇవ్వండి అని నువ్వు దేవుణ్ణి అడుగుతావు. అందరూ మోకాళ్ళ మీద ఉండి మీ 2 చేతులు పైకి లేపి ఒక్క నిమిషం అందరూ ప్రార్థన చేయండి. ప్రభువా మాలో ఉన్న అపవిత్రాత్మలన్నీ తొలగిపోవాలి నాయన.
మాలో ఉన్న విధేయతలన్నీ తొలగిపోవాలి ప్రభువా. పరిశుద్ధాత్మ శక్తి మాలోనికి రావాలి. మీ సన్నిధి మాతో ఉండాలి ప్రభువా. ఏక మనస్సు మీ మీద మేము ఏక దృష్టి పెట్టాలి ప్రభువా. మా జీవితంలో మీ మీద దృష్టి పెట్టాలి నాయన. మేము అటు ఇటు కాక మీ మీద ఏక దృష్టి పెట్టాలి ప్రభువా. సహాయము చేయండి అని అడుగుతాం. ఒక అందరూ ప్రార్థన చేయండి. సహోదరుడా సహోదరి ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. ప్రభా మీ మీద మేము దృష్టి పెట్టాలి నాయన. మీ మీద మేము మనస్సు పెట్టాలి ప్రభువా. మీ మీద మేము ఏక మనస్సు పెట్టాలి నాయన. ఎప్పుడైతే మా దృష్టి మీ మీద ఉంటుందో దేవుని వాక్యము మా హృదయంలోనికి వస్తుంది కదా. దేవుని వాక్యము, దేవుని వెలుగు మాలోనికి వస్తుంది కదా. తండ్రి మీకు స్తోత్రాలు, మీకు వందనాలు ప్రభా. కనికరించండి, కృప చూపండి అని దేవుని నువ్వు అడుగుతావా? ప్రతి ఒక్కరూ ప్రార్థనా పూర్వకంగా పరిశుద్ధాత్మ తండ్రి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ సన్నిధిని మాతో ఉంచండి, మమ్మలను దర్శించండి ప్రభా అని నువ్వు దేవుణ్ణి అడుగుతావా? నాయన నా జీవితాన్ని మార్చండి ప్రభా, నా జీవితాన్ని మార్చండి. మీ వాక్యము ద్వారా సరిచేయండి నాయన. మా ఆత్మలను సరిచేయండి. మీ వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము నడుచుకోవాలి ప్రభువా. మీ ఆత్మ తాకుదల మాకివ్వండి అని మనం ప్రభువుని వేడుకుందాం. నా కన్నుల కన్నీరు తుడిచిన యేసయ్యకే ఆరాధనా ఆరాధనా. నా కన్నుల కన్నీరు తుడిచిన యేసయ్యకే ఆరాధనా 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 ఆరాధనా. నా హృదయపు వాకిట నిలచిన యేసయ్యకే ఆరాధనా ఆరాధనా. నా హృదయపు వాకిట నిలచిన యేసయ్యకే ఆరాధనా 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 ఆరాధనా. ప్రభా కన్నీళ్లు విడుచుచూ విత్తువారు సంతోషగానములతో పంట కోసెదరని మీరు చెప్పారు కదా. కన్నీటి ప్రార్థన, రోదన చేసే ప్రార్థన. యేసయ్యా మీరు వేదనతో, రోదనతో, కన్నీళ్లతో ప్రార్థన చేశారు కదా. ఆ ప్రార్థన మాకు కావాలయ్యా. అలాగూ మీ సన్నిధిలో మేము విత్తాలి ప్రభువా. కన్నీళ్లతో విత్తుకోవాలి. మీరు మాకు ఇస్తున్న ప్రార్థన తరుణాలు, ప్రార్థన అవకాశాలని కన్నీళ్లతో మేము విత్తుకోవాలయ్యా. మీ కృపలో బలపరచండి అని నువ్వు ప్రభువుని అడుగుతావా? పరిశుద్ధమైన మా ప్రభువా,
మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా మహాగణుడా మా ప్రభైన యేసు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. ప్రభా, ఈ ప్రియులను మీరు దర్శించండి నాయన. సమరయ పట్టణంలో ఫిలిప్పు కన్నీటితో దేవుని వాక్యం ప్రకటించినప్పుడు ఆ ప్రజల్లో ఉన్న అపవిత్రాత్మల కేకలు వేసి పారిపోయినాయి. కుంటివారు లేచి నడిచారు, పక్షవాయువు కలిగినటువంటి వారు స్వస్థపడ్డారు. ఆ పట్టణము మిగుల సంతోషము కలిగి ఉన్నది కదా ప్రభా. ఓ దేవా, అలాగు మా యొక్క జీవితాలు ప్రార్థనతో విత్తుతూ సంతోషగానములతో పంటలు కోయుటకు సహాయము చేయండి. మీ సన్నిధి మా అందరితో ఉంచి బలపరచమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.